నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. నమస్తే. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం అనకాపల్లి గవరపాలెంలో వెలిసినటువంటి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఆదివారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక అలంకరణలు, విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆదివారం సందర్భంగా అమ్మవారిని పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. అనకాపల్లి జిల్లాతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు చేశారు. తమ కోరికలు నెరవేరేందుకు అనేకమైనటువంటి భక్తులు ఆలయ ఆవరణంలో వంటలు వండుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తులకు దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం, తీర్థ ప్రసాదాల పంపిణీ, త్రాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ తేలా నాగశ్రీను, ఆలయ సహాయ కమిషనర్ యాల శ్రీధర్, ధర్మకర్తలు సూర్య సతీష్, దాడి రవికుమార్, పొలిమేర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకర్రావు, కాండ్రేగల రాజారావు, మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సురలక్ష్మి పైరాజు, ఎర్రవరపు సంతోషి, కుమారి నాగేష్, ఆలయ కమిటీ నాయకులు, సిబ్బంది, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందిన శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం మరోసారి భక్తుల రద్దీతో కలకలలాడింది. ప్రత్యేక పూజలు, మొక్కుల చెల్లింపులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణం నిండిపోయింది. నేను మీ Q99 శ్రీనివాస్, అనకాపల్లి నుంచి.